8 వారాల సమయం ఇవ్వండి. 8 వారాల సమయం ఇవ్వండి. 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరో 4 విచారణ చివరి దశకు చేరుకున్నది. మిగిలిన 2 ఎమ్మెల్యేల ప్రక్రియ ప్రారంభమైంది. స్పీకర్ల కాన్ఫరెన్స్, విదేశీ టూర్లతో ఆలస్యమైంది. వరద సహాయ చర్యలు, పనుల్లో ఎమ్మెల్యేలు కూడా బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసుల విచారణకు సుప్రీంను మరింత గడువు కోరిన స్పీకర్ కార్యాలయం. ఇదంతా కాలయాపన తప్ప ఇంకొకటి ఏం లేదు. నిర్ణయం తీసుకోవచ్చు ఇమీడియట్గా, కానీ కాలయాపన తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇక్కడ ఏముంది? 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రా, 100% మారిరు. అందరు కండవాలు కప్పుకున్నారు. దాని తర్వాత మేము కప్పుకోలేదని మార్చిరు. మాట ఎందుకు మార్చిరు? సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉంది కాబట్టి, ఒకవేళ మేము కండువా కప్పుకున్నామంటే బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మేము దేవుని కండువా కప్పుకున్నాం, జాతీయ జెండా కప్పుకున్నామని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ పార్టీలు మారలేదా? 100% పార్టీ మారిరు, 100% మారిరు. వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి. బయటకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినామని చెప్పిన వీడియోలు ఉన్నాయి కదా, అవి ఏమైనా ఏఐ వీడియోలా, మార్ఫింగ్ వీడియోలా? కాదు కదా. సో లాస్ట్ టైం సుప్రీంకోర్టు 3 నెలల లోపుగా నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ని ఆదేశించింది, స్పీకర్ కార్యాలయాన్ని. ఏ నిర్ణయం తీసుకోమని ఆదేశించింది? నిర్ణయం ఫలానా తీసుకోండి అని చెప్పలే, ఆదేశించలే, సమయం మాత్రమే నిర్దేశించింది. జస్ట్ 3 మంత్స్ లోపుగా నిర్ణయం తీసుకోండి అని. అనర్హత వేటు వేస్తారా, లేదు అపోజిషన్ పార్టీలు వేసిన పిటిషన్లు తిరస్కరిస్తారా, ఏదో ఒకటి చేయాలి. సో దానికోసమే స్పీకర్ దఫాలుగా ఆ 10 మంది ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్నారు. ఇందులో 8 మంది రెస్పాండ్ అయ్యి రిప్లైలు ఇచ్చారు, మేము మారలేదు అని. ఒక 2 మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలే. ఆ 2 దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి. వై? దానం నాగేందర్ ఏమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్లోకి వెళ్ళి కాంగ్రెస్ బీఫామ్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. సో ఇక్కడ టెక్నికల్గా దొరికిపోయిండు, ఆయన మీద వేటు పడడం ఖాయం, లేదంటే ఆయనే రిజైన్ చేయొచ్చేమో ముందుగా అనుకుంటే. కడియం శ్రీహరి ఏమో తన కూతురు కాంగ్రెస్లోకి వెళ్ళి వరంగల్ ఎంపీగా పోటీ చేసింది. ఆ సమయంలో ఈయన అఫిడవిట్లో ఎక్కడో దగ్గర ఈయన సంతకం పెట్టిండట. సో అట్లా ఆయన టెక్నికల్గా దొరికిపోయిండు. సో 2 ఖచ్చితంగా అయితే రాజీనామా చేయడమో, ఒకవేళ రాజీనామా చేయకపోతే స్పీకర్ బర్తరఫ్ చేయడమో జరుగుతుంది. అందుకే మిగిలిన 2 ఎమ్మెల్యేల ప్రక్రియ ప్రారంభమైంది అంటుంది. ఏ ప్రక్రియ? ఎలాంటి ప్రక్రియ? ఒక్కసారి చూడండి. ఇగో తెలంగాణలో శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపు ఆరోపణలపైన విచారణ జరిపేందుకు మరో 8 వారాల సమయం కావాలని సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం కోరింది. 8 వారాలు అంటే ఎంత? 2 నెలల సమయం కావాలని కోరింది. 3 నెలల సమయం అయిపోతున్నది, ఇంకా 2 నెలలు కావాలని అడుగుతున్నది. గతంలో విధించిన 3 నెలల గడువు శుక్రవారంతో ముగుస్తుండటంతో మరింత సమయం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే 4 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది, నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఎవరైతే 4 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళది అయిపోయిందట. ఇంకొక 4 ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ చివరి దశకు చేరుకున్నది. ఇంకో 2 ఎమ్మెల్యేల విచారణ ప్రారంభమైంది. రాజ్యాంగపరమైన స్పీకర్ అధికారాలు, రోజువారీ కార్యక్రమాలు, స్పీకర్ అంతర్జాతీయ సదస్సులు, విదేశీ టూర్లు తదితరాలతో స్పీకర్ బిజీగా ఉన్నారు. దాంతో గడువులోగా విచారించడం సాధ్యం కాలే. శాసనసభ్యులు సైతం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు, వరద సహాయక చర్యల కారణంగా నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వస్తోంది. ఎమ్మెల్యేలను నేరుగా విచారించాల్సి ఉందని స్పీకర్ శాసనసభ్యుల షెడ్యూల్ కార్యక్రమాల కారణంగా సమయం సరిపోలేదని పేర్కొన్నది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించాలని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించాలని కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ కూడా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. వాదనలు జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటినీ కలిపి విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 31వ తేదీన కీలక ఆదేశాలు ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా లేదా 3 నెలల్లోపుగా నిర్ణయం తీసుకోవాలి అని ఆదేశించింది. ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడానికి అనుమతించకూడదని, ఆలస్యం చేసేందుకు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని స్పీకర్కు సూచించింది. ఈ నేపథ్యంలో మరికొంత సమయం కావాలంటూ సుప్రీంకోర్టును స్పీకర్ కార్యాలయం రిక్వెస్ట్ చేసుకుంది. మరి కోర్టు ఏం చెప్తుంది? 2 నెలల గడువు ఇస్తుందా? 2 నెలలు కాదు నెలలోపే చేయండి అని చెప్తుందా? ఏం చెప్తుంది అన్నది మనం చూడాలి.